మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ ఓఏలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన విఓఏలకు సిసిలుగా పదోన్నతి కల్పించాలని, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. జీవో నంబర్ 58ని సవరించాలన్నారు. ప్రభుత్వం మారినా తమ బతుకులు మారలేదని, కేవలం 5,000 రూపాయల వేతనానికే తాము పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాలుగా విఓఎల్గా పనిచేస్తున్నాము. మరి ప్రభుత్వం చూసుకున్నట్లయితే శ్రమ దోపిడీ విధానాన్ని మరి అమలు పరుస్తున్నారు. మాకు కనీస వేతనం అనేటిది ఇవ్వడం లేదు. 20 సంవత్సరాలు పనిచేసినా కూడా 26,000 వేతనం సుప్రీంకోర్టు ఇవ్వాలని ఉన్నప్పటికీ ఆ వేతనం అమలు పరచడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము చూసినప్పటికీ మరి 5,000 రూపాయలు వేతనంగా ఇస్తున్నారు. మరి 5,000 రూపాయలతో వేతనంతోనే మేము మా కుటుంబాన్ని కూడా పోషించలేక మరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పేదవారిగా మారిపోతున్నాము. మరి పేద మహిళలకు ఎంతో మేలు చేసినప్పటికీ వారికి అనేక రకాల లోన్లు, మరి శ్రీనిధి కావచ్చు, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, సిఐఎఫ్ కావచ్చు, మరి వివో లోన్ కావచ్చు, అనేక రకాల మరి జీవనోపాధి లోన్లు ఇప్పించినప్పటికీ వాళ్ళ బతుకులలో వెలుగులు మేము నింపినప్పటికీ కనీసం మమ్మల్ని గుర్తింపు అనేది లేకుండా చేస్తుంది ప్రభుత్వం. మరి ఈ